తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన పరిస్థితి సమీక్షిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులను సత్కరించిన మంత్రి మల్లారెడ్డి. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ పేకాల దందా, కార్పొరేటర్ భర్త అరాచకం. తెలంగాణలో తొలి రోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. ఇక వివరాలు. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్ అయిన ప్రాంతం చుట్టుపక్కల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్కు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలో జరిగిన ఈ దురదృష్టకర ఘటనలో వందలాది మంది ప్రజలు ప్రభావితమైనట్లు కిషన్ రెడ్డి అన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి తాను కూడా హాజరయ్యానని కిషన్ రెడ్డి వెల్లడించారు. విశాఖలో పరిస్థితి చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని సహకారాలను ఇవ్వాల్సిందిగా మోదీ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఆదేశించారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖపట్నంలో జరిగినటువంటి గ్యాస్ లీకేజీ ప్రమాదంలో అనేక మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ విషయం పైన తెలిసిన వెంటనే ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, నేను స్వయంగా సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు స్వయంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ బలగాలు ఆ యొక్క సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అదేవిధంగా భారత నౌకాశ్రయానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ప్రధానమంత్రి గారు ఆదేశించి సహాయ కార్యక్రమాలకు పంపించారు. ఇప్పుడు ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేశారు. ఇంతకుముందే ప్రధానమంత్రి నివాసంలో హై లెవెల్ మీటింగ్ జరిగింది. ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, రక్షణ శాఖ మంత్రి గారు, అదేవిధంగా నేను, మిగతా ఉన్నతాధికారులు అందరం కూడా పాల్గొన్నాము. మరొక కమిటీ ఈ కెమికల్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేయవచ్చు, చనిపోయినటువంటి కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలి, అదేవిధంగా ఈరోజు మరింత ఈ యొక్క కెమికల్ ప్రభావం వెంటనే ఏ రకంగా తగ్గించవచ్చు అనేటువంటి విషయంలో మరి ప్రధానమంత్రి గారు అందరినీ ఆదేశించి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ సమావేశం కాగానే మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. లాక్డౌన్ అమలులో కంటికి కునుకు లేకుండా శ్రమిస్తున్న పోలీసుల సేవలు అమోఘమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. లాక్డౌన్ అమలులో పోలీసుల పాత్ర సవాల్గా మారిందన్నారు. బోయిన్పల్లి చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులను మంత్రి ఘనంగా సత్కరించి భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు 24 గంటలు రోడ్ల మీద పహారా కాస్తున్నారని తెలిపారు. ఇలాంటి సేవలు అందిస్తున్న పోలీసులకు ఏం చేసినా తక్కువే అన్నారు. కరోనా నియంత్రించేందుకు దేశంలోనే మన రాష్ట్రం అత్యున్నత విధానాలు అవలంబిస్తుందన్నారు. వైరస్ నిర్మూలనకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బోర్డు సభ్యులు పాండు యాదవ్, బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ అంజయ్య, కార్యక్రమ నిర్వాహకులు జకుల త్రిశూల్ రెడ్డి, టింకు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏం కాదు, ఈరోజు ఫస్ట్ డే కదా, తప్పకుండా ఎవరైతే భౌతిక దూరం పాటించారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళ దుకాణం బంద్ అవుతుంది. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని తన నివాసంలో హైదరాబాద్లో పనిచేస్తున్న సుమారు 50 మంది వీడియో జర్నలిస్టులకు రాజశేఖర్ రెడ్డి బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ను లెక్క చేయకుండా సమాజహితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వరం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం ఇవాళ కరోనాని పకడ్బందీగా ప్రభుత్వం ఏవైతే నిబంధనలు విధించిందో దాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఘనత మన పోలీసు వాళ్ళది. వాళ్ళు లేకపోతే ఇవాళ కరోనా ఇంకా ఎక్కువ ప్రబలుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా ఏదైతే కరోనా మనం అరికట్టడంలో సఫలమైనమో దాంట్లో ప్రధాన పాత్ర మన పోలీస్ శాఖదే అని అభిప్రాయపడుతున్నాను. వాళ్ళు కూడా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ప్రెజర్స్ ఉంటాయి.
కరోనా బారిన మీరు కూడా పడితే ఎలా అని అది కూడా లెక్క చేయకుండా బయటికి వచ్చి వాళ్ళు ఆత్మస్థైర్యంతో ఇలా కరోనాను కట్టుదిట్టంగా ఎదుర్కొని ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూసుకున్న ఘనత కూడా వాళ్ళది. కాబట్టి ఇవాళ మా మంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అలాగే వాళ్ళతోటి సహపంక్తి భోజనం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కంటైన్మెంట్ జోన్ల మినహా అన్ని ప్రాంతాల్లో పునఃప్రారంభించారు. ఎక్కడ చూసినా వైన్ షాపులు అన్ని మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. 45 రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ కావడంతో మందు ప్రియులు షాపుల ముందు క్యూలు కట్టారు. మండు టెండల్లో గంటల తరబడి నిలబడి బాటిళ్లను కొనుగోలు చేశారు. అయితే తొలి రోజు అమ్మకాలు ముగియడంతో ఎంత మేర అమ్మకాలు జరిగాయన్న దానిపై లెక్కలు బయటకు వచ్చాయి. తొలి రోజు రికార్డు స్థాయిలో 90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 21 నాటికి మద్యం దుకాణాల్లో సుమారు 110 కోట్ల స్టాక్ ఉండగా బుధవారం అమ్మకాల తర్వాత 20 కోట్ల స్టాక్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క రోజే సుమారు 90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. पैसे कहाँ से आ रहे हैं आपको पीने के लिए? पैसा ऐसा है, अभी होटल तो बंद है, वहाँ जाके हम लोग बढ़ जा रहे हैं, लाइन से बढ़ जा रहा है, सेट आ रहा है, कभी 200 कभी 300 500 से दिख रहा है. మంచిగానే ఉంది. బయట మెయింటెనెన్స్ కూడా వర్క్ చేస్తున్నాము. కస్టమర్ కూడా సహకరిస్తున్నారు. మాకు పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ అందరి అయితే ఒకటి. ఎంతమంది వాలంటీర్స్ పెట్టినారు మీరు? మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్. పోలీస్ వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? పోలీసు వాళ్ళు వచ్చేసి ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు. ఎస్ఐసార్ ఉన్నాడు, సిఎస్ఆర్ కూడా సహకరిస్తున్నాడు. ఓకే. వచ్చి చెకప్ చేసి పెడుతున్నారు. వాళ్ళు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వస్తుంది, వాళ్ళు వచ్చి చెక్ చేసి పెడుతున్నారు. శానిటైజర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కంపల్సరీ. ఇంకోటి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ చూస్తే ఇక్కడ మెటీరియలే కనిపిస్తలేదు. ఎందు గురించి? స్టాక్ అనేది వచ్చింది నిన్న, కాకపోతే గిరాకీ బట్టి వెళ్ళిపోయింది అన్నట్టు స్టాక్. అంటే ఇప్పుడు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న పలు వైన్ షాపుల్లో పూర్తిగా మద్యం మాయమైంది. ముఖ్యంగా జిన్నారం, గుమ్మడిదల మండలంలో ఉన్న పలు వైన్ షాపుల్లో ఖాళీ ఉండడం చూసి అవాక్కైన ఎక్సైజ్ అధికారులు లాక్డౌన్కి ముందు ప్రస్తుతం వైన్ షాపుల్లో ఉన్న మద్యం టాలీ అవ్వడం లేదని సమాచారం. అక్రమంగా మద్యం అమ్మిన వైన్ షాపులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో మద్యం దుకాణాలు తెరవకముందే మద్యం షాపుల ముందు ప్రజలు క్యూ కట్టారు. తార్నాక టీఆర్ఎస్ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి భర్త హరి లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తన ఇంటినే పేకట స్థావరంగా మార్చేశాడు. లాక్డౌన్ ప్రారంభం నాటి నుంచి పేకటకు తెరలేపాడు. తన స్నేహితులు, అనుచరుల ద్వారా యువకులను రప్పించి పేకాట ఆడించేవాడు. తాను కూడా పేకాట ఆడేవాడు. 2 రోజుల క్రిందట నిఖిల్ అనే వ్యక్తి తన స్నేహితులు ప్రదీప్ కుమార్, గణేష్లతో కలిసి తార్నాకలోని హరి ఇంట్లో పేకాట ఆడారు. ఆ రోజు ఆటలో కార్పొరేటర్ భర్త హరి సుమారు 70,000 వరకు పోగొట్టుకున్నాడు. దీంతో నిఖిల్, అతని స్నేహితులు పేకాటలో మోసం చేసి డబ్బులు కాజేశారని దూషిస్తూ మళ్లీ పేకాటకు రావాలని హుకుం జారీ చేశాడు. అధికార పార్టీ కార్పొరేటర్ భర్త కావడంతో అతని బెదిరింపులకు భయపడిపోయిన నిఖిల్ పారిపోయాడు. నిఖిల్ స్నేహితులు ప్రదీప్ కుమార్, గణేష్లను పట్టుకున్న హరి వారిద్దరిని చావబాదాడు. కారులో ఎక్కించుకుని రోడ్లపై తిప్పుతూ దారుణంగా కొట్టాడు. ఎస్ఓటీ పోలీసులకు అప్పగిస్తామని బెదిరించాడు. తనకు 10 లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రదీప్ తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఓయూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్డ్స్ ఆడుతుర్రు అని చెప్పి నా ఫ్రెండ్ నిఖిల్ నాకు కాల్ చేసి పిలిచాడు. అక్కడ పోయి మేము ఆడితే ఫస్ట్ డే 70,000 రూపాయల దాకా వాళ్ళకి పోయినాయి. అయితే నెక్స్ట్ డే మమ్మల్ని పట్టుకొని మీరేమో గ్యామ్లింగ్ చేసి ఆడుతుర్రు అని చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. నిఖిల్ పారిపోయింది అక్కడ నుంచి. నన్ను గణేష్ని ఇద్దరిని కలిసి కొట్టిర్రు. అయితే 10 lakhs డిమాండ్ చేసారు తెచ్చిమని చెప్పి. నైట్ మొత్తం కొట్టుకుంటా తీసుకొచ్చిర్రు, కార్లో తిప్పిర్రు కొట్టుకుంటా. ఎస్ఓటీఎల్లో పట్టిస్తాము, నీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తామంటే నేను ఏం చేయలేని పరిస్థితి, మీరు ఏమని చేసుకోండి అని చెప్పినాను. దాని తర్వాత మళ్ళా 24 hours టైం ఇచ్చి వదిలేస్తే నేను మా ఫాదర్ని, మా బ్రదర్ని తీసుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఇక్కడ చెప్పేసినాను ఇట్లా అయింది, ఇట్లా జరిగింది అని చెప్పి. ఇప్పుడు వాళ్ళైతే నాకు రాత్రి మొత్తం టార్చర్ చూపించారు. వాళ్ళతో నాకు పక్కా లైఫ్ థ్రెట్ ఉంది, వాళ్ళు నన్ను చంపేస్తాను. కార్పొరేటర్ గారు ఆడారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 6-7 మంది, వాళ్ళందరూ ఆడారు. కార్పొరేటర్ సరస్వతి గారా లేక వాళ్ళ భర్త? ఇగో వాళ్ళ భర్త ఆడిండు, వాళ్ళ భార్య పక్కకున్నది. వంటలు గింటలు ఏం లేదు, ఫుడ్ ఏం లేదు, వాటర్ ఇస్తుండే అంతే, దాని నుంచి ఏం లేదు. నేను పోయిందే 2 times, సెకండ్ టైంకి నాకు ఇట్లా అయిపోయింది. ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు? 1 month నుంచి ఆడుతారంట. నువ్వెన్ని రోజులు ఉన్నారు? 2 days. సెకండ్ డేనే నన్ను ఇట్లా కొట్టిర్రు పట్టుకొని. నువ్వు నా డబ్బులు గుంజుకున్నారు, నా పాకెట్లకి నా పాకెట్లకి 5,000 గుంజుకున్నారు.
మీరేమో గ్యాంబ్లింగ్ చేసి 70,000 మా దగ్గర కొట్టేసారు, మాకు ఎట్లా పెట్టి నాకు డబ్బులు కావాలని చెప్పి 10 lakhs డిమాండ్ చేసారు ఫస్ట్. దాని తర్వాత 2.5 lakhsకి వాళ్ళే ఒప్పందం చేసుకున్నారు. ఎవరు నిఖిల్ వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చేసిండు. అంతలోపు మనం ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా ఊరంతా తిప్పారు సార్. ఎవరు కొట్టారు? కార్పొరేటర్ గారు కొట్టారు, వాళ్ళ ఫ్రెండ్ సతీష్ కొట్టారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. 3 కట్టెలు ఇరిగిపోయినాయి, మొత్తం పెయిన్స్ అయ్యంతా. నేను పేషెంట్ని, నాకు షుగర్ బీపీ ఉంది, కొట్టకండి సార్, ఏమన్నా ఉంటే నిఖిల్ వాళ్ళ ఇల్లు చూపిస్తాను, మీరు మాట్లాడుకోండి అంటే కూడా వినట్లేదు. నిఖిల్ మా ఫ్రెండ్ వాంతి పోయి అక్కడ పోయినాను, అయినా వినలేదు, ఇష్టం వచ్చినట్టు కొట్టిరున్నాను. అక్కడ 5,000 తీసుకున్నారు సార్. అల్వాల్లోని టీమ్ సాయి పాండమిక్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు మరియు విద్యుత్ శాఖలో పనిచేసే వారికి బీజేపీ జాతీయ ప్రధాన సెక్రటరీ మురళీధర్రావు చేతుల మీదుగా సుమారు 70 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం బొల్లారంలోని జైన్ మందిరంలో తలసేమియా బాధితుల కోసం రక్త శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేమూరి శ్రీధర్ గౌడ్, రాజేష్, కార్తిక్, కిరణ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సాయి ప్రసాద్ గారు గత 40 రోజులుగా సుమారుగా 1,80,000 మందికి భోజనాలు, 8,000కు పైగా రేషన్ కిట్స్ పంపిణీ చేసినటువంటి సందర్భంగా ఈరోజు ఈ యొక్క కేంద్రానికి నేను రావడం జరిగింది. ఇది చరిత్రలో ఎన్నడూ కూడా మానవ సమాజం ప్రపంచంలో ఇంత పెద్ద సమస్యను 210 దేశాలు ఒకేసారి ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాలేదు. ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా స్తంభించిపోయినాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా బలహీనమవుతున్నాయి. ఉపాధి లేనటువంటి పరిస్థితి వస్తున్నది, ఆదాయం లేనటువంటి పరిస్థితి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇంత సంక్షోభంలో శానిటేషన్ క్షేత్రంలో కూడా చాలామంది ఈ యొక్క సంక్షోభం నుంచి బయటపడడం కోసం కరోనా వారియర్స్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమం నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని అందరికీ పిలుపునివ్వడం జరిగింది. సమాజం నిలబడాలా, ఆదుకోవాలా, అందరం కూడా కష్టంలో కలిసి ఉండాలా. దాంట్లో భాగంగా సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏదైతే అభినందించాల్సినటువంటి సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయో 17 కేంద్రాల్లో ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. రామచంద్రపురం మండల కేంద్రంలోని రాయసముద్రం చెరువులో గుర్రపుడెక్కను శుభ్రపరచడానికి సుమారు 8 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి మరియు తొంట అంజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొనడము అందరికీ ధన్యవాదాలు. ఈ రాయసముద్రము ఈ ప్రాంతానికి సీనియర్ సిటిజన్స్ కాకుండా ఈ ప్రాంతంలో పొల్యూషన్ అనేది లేకుండా గిట్ట నివారించడంలో మొదటి ప్రాధాన్యత దీన్ని పూర్తి స్థాయిలో 6,80,00,000 కాకుండా అంతకుముందు 1.5 crore వాకింగ్ ట్రాక్ మళ్ళా ఫెన్సింగ్ అని చేయడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఈ 6,80,00,000తో రాయి సముద్రాన్ని అన్ని రకాల వాకింగ్ ట్రాక్, సైక్లింగ్, లైటింగ్ ఇవన్నీ గిట్ట ఈ షెల్టు, గుర్రం గట్క అనేది తీసేసి ఈ రాయి సముద్రాన్ని చక్కగా తీర్చిదిద్ది ప్రాంత ప్రజలకు అందించడంలో ముందు వరుసలో ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలు తీసుకెళ్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురం గ్రామంలో రేషన్ కార్డు లేని సుమారు 100 మంది నిరుపేద కుటుంబాలకు మోత్కూరు జెడ్పీటీసీ గోరుపెల్లి శారద సంతోష్ రెడ్డి, పాటిమట్ల ఎంపీటీసీ కల్పన లక్ష్మీనరసింహారెడ్డి సహకారంతో తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మోత్కూరు మండలంలోని నిరుపేద కుటుంబాలకు సహకరించిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మేఘారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. గుట్టలో కాంగ్రెస్ పార్టీ నేత మనోజ్, త్రికాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మనోజ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరి శశిధర్ రెడ్డి ఆదేశాల మేరకు తాము పలు కాలనీలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పుడు ఇక్కడ లాక్డౌన్ జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రపంచంలో కరోనా మహమ్మారిని ప్రపంచం మొత్తం పీడిస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లాక్డౌన్ విధించడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వము పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్లలో పనిచేసే వలస కూలీలు గత 42 రోజులుగా పనులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. దీంతో పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే సుమారు 5,600 మంది తమను తమ స్వస్థలాలకు పంపించాలని ఆందోళన బాట పడ్డారు. గత 2 రోజుల క్రితం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ తమ క్యాంపు పరిసరాల్లో ఆందోళనకు దిగిన వలస కార్మికులకు వారి స్వస్థలాలకు పంపేందుకు అనుమతి మంజూరు చేసింది. దీంతో ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్లలో పనిచేసే వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలను ప్రత్యేక వాహనంలో కొంతమందిని వారి స్వస్థలాలకు తరలించారు. మరికొంతమందిని రైల్లో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 600 మంది వలస కార్మికులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్కు వెళ్లడానికి రోడ్డుపైకి రావడంతో పోలీసులు వారిని సముదాయించి శిబిరాలకు తరలించారు. ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే ఈ వలస కార్మికుల్ని వారి వారి రాష్ట్రాలకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము రిజిస్ట్రేషన్ మొదలుపెట్టాం. అయితే కేంద్ర ప్రభుత్వం రిసీవింగ్ స్టేట్ ఏదైతే డెస్టినేషన్ ఉందో వాళ్ళ యొక్క అనుమతి కన్సెంట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మెడికల్ అసెస్మెంట్ చేయాలి, క్లినికల్ అసెస్మెంట్ చేయాలి, వాళ్ళని హోమ్ క్వారంటైన్లో పెట్టాలి. ఇక్కడ మనం జాగ్రత్తలు తీసుకుని పంపిస్తాం. సో ఇటువంటి చిన్న ఇష్యూలు ఉన్నాయి. అట్లాగే రైల్వే డిపార్ట్మెంట్ ఒక యాప్ని డెవలప్ చేసింది, జనరేట్ చేసింది. దానికి సంబంధించి ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కొంతమంది ఆల్రెడీ ట్రైన్స్లో జార్ఖండ్ వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, కొంతమంది యూనియన్ నాయకులు కానీ ఈ వలస కార్మికులు మిస్లీడ్ చేసి రోడ్డు మీదకి వస్తే ఆఫీసర్లు వస్తారని, లేకపోతే ఏదైనా వైలెన్స్ చేస్తే ఆ కంది ఐఐటి వాళ్ళని ఎట్లా తురంతు వెంటనే పంపించారో వీళ్ళకి కూడా అట్లా పంపిస్తారని ఒక మిస్కన్సెప్షన్తో కొంతమంది ప్రేరేపించడంతో ఈరోజు ఒక 500 మంది మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి రైల్వే స్టేషన్కి వెళ్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలో టీఆర్ఎస్ కార్మిక నాయకుడు భిక్షపతి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం భిక్షపతి మాట్లాడుతూ ప్రధానమంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్న వారికి తమ వంతు సహాయంగా బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన గ్రామాలలో కరోనాను తొందరగా అధిగమించి మరి ఇప్పుడు మోడీ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టుగా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా అందరం డిస్టెన్స్ మెయింటైన్ చేసి తొందరగా ఈ రాష్ట్రంలో ఈ కరోనాని లేని రాష్ట్రంగా చేయాలనేది అయితే కేసీఆర్ గారు కలలుగా అంటూ ఉన్నారో ఆ కళలను అందరం మనం వమ్ము చేయకుండా నిలబడి మన యొక్క జీవితాలను మన కుటుంబాలకు ఆదర్శంగా నిలబడి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఏంటంటే ఎంత డబ్బులు ఉన్నాయని కాదు, ఎంత కాల్ మనీ ఉన్నా, ఎంత బ్లాక్ మనీ ఉన్నా ఏం లాభం లేదు. మనము పేదవాడికి మనకు తోచిన సహాయంగా ఒక పిడికడు బియ్యం పెడితే లేని వాళ్లకు కడుపు నుండి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మనం అందరం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ గ్యాస్ లీక్ ఘటన పరిస్థితి సమీక్షిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులను సత్కరించిన మంత్రి మల్లారెడ్డి. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ పేకాడ దందా, కార్పొరేటర్ భర్త అరాచకం. తెలంగాణలో తొలి రోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.